పిడకలను పొయ్యిల పెట్టి వంటలు చేసుకున్నోళ్ళని చూసినాం కానీ గీళ్ళని చూడుండ్రో పారి పిడకలతోని కొట్టుకుంటా ఎట్లా సంబరపడుతున్నారో. కర్నూలు జిల్లా కైరుప్పల అనే ఊళ్ళే ఉగాది పండుగ పేరు మీద పిడకల యుద్ధం చేసుకుంటున్నారు గిట్లా. ఆగో చూసిండ్రు కదా, గుట్టల కమాన ఓసి పెట్టుకున్న పిడకలతోనే ఎట్లా కొట్టుకుంటున్నారో జనాలు. ఇక నెత్తికి పిడకల దెబ్బలు దాకకుండా రుమాలు కట్టుకొని ఇటుకెంచి కొందరు అటుకెంచి కొందరు 2 వర్గాలుగా విడిపోయి గంటకు మీదనే కొట్టుకుంటున్నారట గిట్లా. అంతకు మొదలు ఆడున్న గుళ్ళే భద్రకాళి అమ్మవారికి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేసినాక గీ పిడకల సమరం చేసుకుంటారట గిళ్ళందరూ. అంతకు మొదలే తయారు చేసుకున్న పిడకలను గుళ్ళెకు తీసుకొచ్చి రెడీగా పెట్టుకుంటారట గిట్లా. అసలు కొట్టుకునుడనే ఆచారం ఎందుకు వచ్చిందంటే ఆడున్నోళ్ళు ఏమంటున్నారో ఇనుండ్రి. ప్రేమ వివాహమే ఈ పిడకల సమరానికి కారణం సార్. ఉగాది 2వ రోజు మా ఊర్లో చాలా అద్భుతంగా చేసుకునే పండుగల్లో ఇది ఒకటి సార్. వీరభద్రస్వామి కాళికాదేవులు ప్రేమ వివాహం భాగంగానే ఈ పిడకల సమరం అనేది స్టార్ట్ అయింది సార్. వీరభద్రస్వామిని గంప ఎత్తడానికి పిలవడం జరిగింది సార్. కాళికాదేవి పిలిస్తే సార్ అక్కడ కాళికాదేవి గంప ఎత్తడానికి అని వచ్చి వీరభద్రస్వామి సై పట్టుకోవడం జరిగింది సార్. కాళికాదేవిని పట్టుకుని వెంటనే కాళికాదేవి వచ్చేస్తారు, ఊర్లోకి రండి, మా వాళ్ళతో నిన్ను సై పట్టుకున్నావు, మా వాళ్ళతో నిన్ను అవమానపరిపిస్తాను ఇదే పేడతోనే, మీరు ఊర్లోకి రండి అని శపథం చేసి వచ్చింది సార్. కాళికాదేవి వర్గీయులు వచ్చేసి వీరభద్రస్వామి మీద ఈ పిడకలు వేస్తే వీరభద్రస్వామి వర్గీయులు వచ్చి మా స్వామిని కొడతారని చెప్పేసి వీరభద్రస్వామి వర్గీయులు పిడకలు వేయడం జరుగుతుంది సార్. గదన్నట్టు ముచ్చట కాళికా అమ్మవారికి వీరభద్రస్వామికి నడమైన చిన్న లొల్లి చేయబట్టి వీరభద్రస్వామిని పిడకలతోని కొట్టిత్తనని శపథం చేసి వచ్చిందట. ఇక వీరభద్రస్వామి ఊళ్ళకి వచ్చే వరకు వాళ్ళ వర్గపోళ్ళతోని కాళికాదేవి అన్నట్టుగానే పిడకలతోని కొట్టిపిస్తే అటుకెంచి వీరభద్రస్వామి వర్గపోళ్ళు కూడా ఊకోకుండా కాళికాదేవి వర్గపోళ్ళ మీద పిడకలతోని దాడి చేపించిండ్రట. పురాణాల్లో గిట్లనే జరిగిందట. ఇక వాళ్ళ ప్రేమకు గుర్తుగానే గప్పడికెంచి గీ ఆచారాన్ని పాటిస్తున్నాం, గిది మా ఇష్టపూర్వకంగా జరుపుకునే పండుగ అని అంటున్నారు ఆడున్న ఊరోళ్ళందరూ. గమ్మత్తుగున్నాయి కదా గీళ్ళ ఆచారాలు. కొన్ని జాగల్లా కట్టెలతోని కొట్టుకొని దెబ్బలు దాకించుకుంటారు, గీడనేమో గిట్ల పిడకలతోని కొట్టుకుంటున్నారు. వెనకటికెంచి అత్తున్న ఆచారం ఆయే, అందుకే వీళ్ళు ప్రతి ఏడాది పాటిస్తున్నారు అన్నట్టు.